Good afternoon, everyone. Jai Bharat. ఇప్పటివరకు సినిమా ఒకలాగా ఉంది. ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. మన ముందుకి రాబోతున్నారు ఇంకొక అద్భుతమైన స్పీకర్ అండ్ ట్రైనర్. మేమందరం కూడా ముద్దుగా నళిని టీచర్ అని పిలుచుకుంటూ ఉంటాం. సో నళిని గోలేటి గారు, షీ సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ ఆల్సో సేఫ్టీ స్కిల్స్ ట్రైనర్. ఒక టీచర్గా తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ అందులో తన ప్యాషన్ని ఇంకా వెతుక్కోలేక పబ్లిక్ స్పీకింగ్లో, ట్రైనింగ్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకొని ఈరోజు ఎంతోమంది జీవితాల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో అలాంటి ఒక గొప్ప స్పీకర్ అండ్ ట్రైనర్ మన ముందు ఈరోజు ఇక్కడి వరకు వచ్చినందుకు మనమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. I would like to invite Nalini teacher onto the dais. Thank you. చప్పట్లు కొట్టాలండి. ఆకలి అవుతుందా అందరికీ? స్నాక్స్ ఉన్నాయి. ఈ సెషన్ తర్వాత మీకు స్నాక్స్ ప్రొవైడ్ చేయబడతాయి. సో వెయిట్ ఫర్ దిస్ సెషన్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత స్టూడెంట్స్ ఇంతమంది ఈ నెంబర్లో ఒక చోట, అది కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదా మోటివేషన్ సెషన్ అని తెలిసి రావడం ఈ మధ్యకాలంలో ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. సో ఫస్ట్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎవ్రీవన్. కామారెడ్డి గురించి తెలుసుకుందామని వెతికిన వెంటనే నాకు ఫస్ట్ గూగుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, కామారెడ్డి హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ టు దిస్ కంట్రీ అని చెప్పింది. జనరల్గా ఒక్కొక్క ప్రదేశానికి సంబంధించి ఆ ప్రదేశం గొప్పతనం ఏంటి అంటే, ఒక చోట ఫుడ్ అంటారు. హైదరాబాద్ నుంచి వచ్చా, హైదరాబాద్ అన్న వెంటనే ఏం గుర్తొస్తుంది? బిర్యానీ గుర్తొచ్చింది. ఎంత అన్యాయం అసలు. మేము హైటెక్ సిటీ కట్టి, మాల్స్ కట్టి, ఉద్యోగాలు ఇచ్చి ఇన్ని చేస్తే మీకు బిర్యానీ ఒకటే గుర్తొచ్చిందా? చాలా అన్యాయం. సరే, మీరు నెక్స్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు అనుకున్నందుకోసమైనా సరే చాలా ఒక మంచి బిర్యానీ తినాలని కోరుకుంటున్నాను. తినేసేయండి మీ డబ్బులతో, నన్ను అడగద్దు. అలా ఒక చోట ఫుడ్, ఒక చోట కల్చర్, ఒక చోట పెయింటింగ్స్, నిర్మల్ ఇలాగా. కానీ కామారెడ్డి అని కొట్టిన వెంటనే ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చింది అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈరోజు మనందరం ఈ దేశంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాము అంటే అదంతా ఒకప్పుడు వారందరూ నిస్వార్థంగా పోరాడిన పోరాటాల యొక్క ఫలితం. కాబట్టి ఆ గొప్పవారిని మనందరం స్మరించుకుంటూ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా వాళ్ళందరికీ కూడా చప్పట్లు. ఎందుకంటే దేశంలో చాలా విభాగాలలో ఒకటే ఫ్రీడమ్ ఫైట్ అనేది వాళ్ళకి జరిగింది. కానీ ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల 2 సార్లు వాళ్ళు పోరాడారు. ఒకటి ఫ్రీడమ్ ఫైట్ కోసం, రెండవది రజాకార్ల మూమెంట్లో అగెయిన్స్ట్ నిజాం కూడా చేశారు. సో ఈ గడ్డ నుంచి పుట్టిన వాళ్ళు రెండు సార్లు పోరాటం అనేది చేశారు. ఆ పోరాటం చేసిన వారి యొక్క భూమిలో పుట్టిన వాళ్ళు కానీ, ఆ నీళ్లు తాగిన వాళ్ళు కానీ, ఆ గాలి పీలుస్తున్న వాళ్ళు కానీ, అంటే మీ ఒక్కొక్కరిలో కణంలో ఎంత పౌరుషం నిండి ఉంటుందో నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయగలను. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా చప్పగా ఉండేవాళ్ళు కాదని అర్థమైపోయింది. కరెక్టేనా? కొడితే కుంభస్థలం కొట్టే టైపే అనిపిస్తుంది. కరెక్టా కదా? సూపర్. సో నేను మీ అందరికీ చాలా చిన్నగా ఏదో 10th క్లాస్ రాసేయండి, 60% మార్కులు తెచ్చేసుకోండి, ఆ తర్వాత ఆడుతూ పాడుతూ డిగ్రీ చదివేసేయండి, ఎలా అయినా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఎంట్రన్స్ రాసి అది పాస్ అయిపోయి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చేసుకోండి అనేవి మీ అందరికీ చాలా తక్కువ ఎగ్జైట్మెంట్ ఏమో, అవునా? గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? గవర్నమెంట్ డబ్బు తిందామంటే చాలా ఇంట్రెస్టే అందరికీను. సరే, గవర్నమెంట్ జాబ్ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అనే మీరు కూర్చుంటే ఖచ్చితంగా మీకు టైం వేస్ట్ అనేది అయిపోతుంది. రాబోయే సంవత్సరాల్లో ఇంకా ప్రైవేటైజేషన్ జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గిపోతూ ఉంటాయి. గవర్నమెంట్ కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు.
ప్రైవేట్ వాళ్ళ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ప్రైవేట్ వాడు చేరాడో వాడు తొక్కిపెట్టి ఏమంటారు, తొక్కిపెట్టి నారదీస్తాడు. సో వీ షుడ్ ఆల్ బీ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్. ఎందుకు ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రస్తావన తీసుకొచ్చాను అంటే, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళకి చప్పట్లు కొట్టి వదిలేయడం కాదు. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, వాళ్ళు ఒకటే నేర్చుకుంటారు, పోరాటం పోరాటం పోరాటం. అనుకున్నది సాధించేంత వరకు కంటిన్యూస్గా దానికోసం ఫైట్ చేయటం, ఫైటింగ్ స్పిరిట్. అవును, కామారెడ్డిలో ధైర్యవంతులు ఎక్కువ అమ్మాయిలా ఎక్కువ అబ్బాయిలా? అమ్మాయిలా? అబ్బాయిలు అసలు అబ్బే ఏం సౌండే రావట్లేదు. అమ్మాయా అబ్బాయా? మంచోడు, అమ్మాయిలను ఒప్పేసుకున్నాడు, గొడవలేదు. నీ వైఫ్ హ్యాపీగా ఉంటుందిరా, నో డౌట్. నువ్వు ముందే ఒప్పేసుకున్నావు. ఓకే, రైట్. సో అమ్మాయిలు ఫైటింగ్ స్పిరిట్లో గ్రేటెస్టా, అబ్బాయిలు ఫైటింగ్ స్పిరిట్లో గ్రేటెస్టా? ఇవాళ ఇక్కడ కూర్చున్న వాటిల్లో సార్, ఇందాక మహేష్ సార్ చెప్పారు, సక్సెస్ మీ ఊరిలో ఉన్న మీ స్కూల్కి మీరే చీఫ్ గెస్ట్గా పిలవబడితే దట్ ఈజ్ యువర్ ఫస్ట్ సక్సెస్. మీరు చదువుకున్న స్కూల్కి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవగలిగే స్థాయికి మీరు వెళ్ళారు అంటే యూ హ్యావ్ గాట్ యువర్ ఫస్ట్ టేస్ట్ ఆఫ్ సక్సెస్. ఒకటే ఫస్ట్ టేస్ట్ అనే చెప్తున్నా, ఇంకా చాలా సంపాదించవచ్చు. సో ఇలా ఇక్కడున్న అమ్మాయిల్లో ఎక్కువ మంది వెళ్తారనుకుంటున్నారా, అబ్బాయిలో ఎక్కువ మంది వెళ్తారనుకుంటున్నారా? అస్సలు మామూలుగా లేదు అమ్మాయిలు కొంత. చూసారా, అబ్బాయిలు అనుకుంటున్నారు చూద్దాం కదా కదా ఇప్పుడే చెప్పడం ఎందుకు, తర్వాత మేము చేసి చూపిస్తాం కదా అని అనుకుంటున్నారా? మాకేం సంబంధం లేదండి, వెళ్తే వాళ్ళు వెళ్ళనివ్వండి పర్వాలేదు, మాకు ఉప్మాలు పెడితే సరిపోతుంది అనుకుంటున్నారు. రైట్. అది ఎలా తెలుస్తుంది మరి అంటే, రాబోయే కొద్ది సంవత్సరాలలో మనం గుర్తుపెట్టుకుందాం, ఈరోజు ఇక్కడ ప్రజెంట్ అయిన వాళ్ళల్లో ఎంతమంది నిజంగా మీరు చీఫ్ గెస్ట్గా మీరు వెళ్ళి ఆ మైల్ స్టోన్ మీరు రీచ్ అయ్యారు అంటే, అప్పుడు ఇక్కడున్న కార్యనిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, మన నవీన్ సార్ కానీ, మహేష్ గారు కానీ, మహేందర్ కానీ, ఇప్పుడు ఇంట్రో ఇచ్చిన నవనీత కానీ, వీళ్ళందరి ఫోన్ నెంబర్స్ తీసుకోండి, వీళ్ళకి మీరు మెసేజ్ చేయండి, వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ కౌంట్. అప్పుడు ఈరోజు మనం మాట్లాడుకున్న వాటికి తాలూకు ఒక ఫలితం ఉందని మనం భావించవచ్చు. రైట్. సో 10 ఏళ్ళైనా పర్వాలేదు, ఫోన్ నెంబర్లు ఎవ్వరం మార్చము, అందరివి అవే ఫోన్ నెంబర్లు ఉంటాయి. యూ కెన్ ఆల్వేస్ పింగ్ అస్. రైట్. సో ఇంతకీ మీరు అసలు నేను ఏమైనా చెప్పేయగలను. బేసిక్గా నా పేరు ఏమని రాశారు అక్కడ? మీరు అనుకుంటారు స్కూల్లో ఆల్రెడీ చావు కొడుతున్నారు, ఎక్కడో ఇవాళ క్లాసులు లేవు, అక్కడెక్కడికో తీసుకెళ్తారంట అంటే మేమందరం ఎగురుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చాక కూడా ఏం చెప్తున్నారు? చదువుకోండి, ఇది మా స్కూల్లో కూడా చెప్తారు కదా అనుకుంటున్నారు లేదా? కాకపోతే కొత్త వాళ్ళు చెప్తారు. పోనీ అందుకైనా ఓకే అనుకుంటే, ముందు ఒక ఆయన వచ్చాడు మహేష్ అని, ఆయన లెక్చరర్ అన్నాడు. ఇప్పుడు ఇంకొక ఆవిడ వచ్చింది, పేరే టీచర్ అని పెట్టుకుంది. ఏందిరా మాకు ఈ గొడవ అనుకుంటున్నారు కదా. ఆ బ్లూ షర్ట్ అతను అలాగే అనుకుంటున్నాడు. ఎవరా బ్లూ షర్టు? నేను చెప్పలా, అదే మనకి తుత్తర, అదే మనకి తుత్తర. పొద్దున్న లేస్తే ఇంటర్నెట్లో వాడెవడో సైఫ్ అలీ ఖాన్కి ఎంత ఇన్సూరెన్స్ వచ్చిందో తెలుసా అన్నాడు. అందరూ చూసేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్కి ఎంత ఇన్సూరెన్స్ వస్తే నీకేం వస్తుంది, నాకేం వస్తుంది? ఒక బ్యాండెడ్ అయినా పంపిస్తాడు వాడు ముంబై నుంచి మనకి? ఆహా. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో తెలుసా? నీ ఇంటి పెరడ్లో ఉన్న ములక్కాళ్ళు ఎవడో కోసుకెళ్ళిపోతున్నాడు, అది తెలియదు నీకు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగ ఎలా పడ్డాడు? పోనీ దొంగ మీ ఇంటికి వచ్చాడు, ఏముంటాయి మనకి? 25కి 2 మార్కులు వచ్చిన మ్యాథ్స్ పేపర్లన్నీ పరుపుల కింద సైన్లు పెట్టకుండా అక్కడిక్కడ తోస్తాం కదా, అవే దొరుకుతాయి బాగా వెతికేస్తే. అంతకంటే ఏం దొరుకుతాయి? అయినా మనకి ప్రతివాడికి కావాలి. వాడింట్లో దొంగ, వాడంటే రాజు కాబట్టి, పటౌడి ఖాన్దాన్ వాడు కాబట్టి, ఆడింట్లోకి వెళితే ఏదో ఒకటి దొరుకుతుంది. ఓ పింగాణి ప్లేట్ తెచ్చుకున్నా బయట సెకండ్ హ్యాండ్లో అమ్మినా ఓ 500 అయినా వస్తుంది. మన ఇంట్లోకి వస్తే ఏమొస్తుంది? పాత్ర కదా. మనం 3 సంవత్సరాల నుంచి వాడుతున్న కొండని అందులో అది కొంచెం క్రాక్ వస్తే నీళ్లు పోసుకోవడానికి పనికి రాకపోతే మళ్ళీ దాంట్లో మట్టి పోసుకొని మొక్క పెట్టుకునే రకం మనం. మన ఇంట్లో దొంగ వస్తే ఏమవుతుంది? అయినా ప్రతివాడికి కావాలి. మొత్తం
మొత్తం క్రైమ్ ఇన్వెస్టిగేటెడ్ లాగా అందరూ అప్డేట్స్ తెలిసేసుకుంటూ ఉంటున్నారు. ఇదైపోయింది. ఇంకొక 2 నిమిషాల్లో ఇంకోటి వచ్చారు. మంచు మనోజ్ ఎందుకు పోరాడుతున్నాడో తెలుసా? అందరు చూసేస్తారు. మనం ఎంత పిచ్చోళ్ళమంటే విష్ణు పెట్టే లైవ్ చూస్తాం, మోహన్ బాబు పెట్టే లైవ్ చూస్తాం, మనోజ్ పెట్టే లైవ్ చూస్తాం, అందరి లైవ్ చూస్తాం. వాళ్ళకి 100 కోట్లు ఉన్నాయి కాబట్టి పోరాడుతున్నారు. మనకేముంది? ఈ కోటైనా ఉందా? మేమైతే గుట్టించుకున్నాం ఒక 2-3, ఒకటే వేసుకోలేం కదా. సో ఆ కోటు కూడా లేని వాళ్ళు 100 కోట్ల కోసం తగాదా పడుతున్న వాళ్ళ విషయాలు ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే దిస్ ఈజ్ వాట్ క్యూరియాసిటీ. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ క్యూరియాసిటీ. ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి, ఇన్క్విజిటివ్ నేచర్ అండ్ క్యూరియాసిటీ. ఇంక్విజిటివ్ నేచర్ అంటే ఏదైనా ఒకటి తెలుసుకోవాలనిపించే ఒక తత్వం, ఉత్సుకత. క్యూరియాసిటీ కూడా అంతే, ఉత్సుకత. కానీ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇన్క్విజిటివ్గా ఉన్న వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడం కోసం ఏదైనా తెలుసుకుంటారు. అది వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళ చదువుకో, వాళ్ళ మనుగడకో, వాళ్ళ సంపాదనకో, వాళ్ళ వ్యాపారానికో, వాళ్ళ ఉద్యోగానికో, వాళ్ళ అభివృద్ధికో నిరంతరం ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుందామనే ఒక తాపత్రయం ఉందనుకోండి, దట్స్ అ పాజిటివ్ క్యూరియాసిటీ. అలా కాకుండా వాడింట్లో ఏం జరిగింది, ఇతని మొదటి భార్య ఎవరో తెలుసా, ఈ అమ్మాయి ప్రేమించి ఏం చేసిందో తెలుసా, ఇలాంటివన్నీ మనం స్క్రోల్ చేస్తూ పోయామనుకోండి, దీన్ని ఏమంటాము? నెగిటివ్ క్యూరియాసిటీ. ఇప్పుడు మీ అందరూ మీకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, మీకున్న క్యూరియాసిటీ, పిల్లలు అన్నాక గ్యారంటీగా క్యూరియాసిటీ ఉంటుంది, నో డౌట్. నాకు ఏమీ తెలుసుకోవాలని లేదండి అని మీరు ఈ వయసులోనే అంటున్నారు అంటే ఏం ప్రాబ్లం లేదు, హిమాలయాలకి టికెట్ బుక్ చేసుకోండి, అక్కడ ఆల్రెడీ కుంభమేళా ఒకటి జరుగుతుంది, ఇక్కడ మునిగి అక్కడ తేలండి. మీతో ఉపయోగమే లేదు ఈ సమాజానికి. నాకు ఏ విషయాలు తెలుసుకోవాలని లేదండి, నాకు అసలు ఏమీ సాధించాలని లేదండి, నాకేం పెద్ద ఆలోచనలు ఏం లేవండి, ఐ ఆమ్ వెరీ హ్యాపీ లైక్ దిస్ అనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ ప్రయాగ్ వెళ్ళండి, కుంభమేళలో అందరు సాధువులు ఉన్నారు, వాళ్ళతో కలిసి మునగండి, ఎవడో ఒకటి శిష్యుడిగా తీసుకుంటాడు, బూడిద పోస్తాడు, హిమాలయాలకి తీసుకెళ్తాడు, అక్కడ పోండి. కామారెడ్డి టౌన్కి బరువైనా తగ్గుతుంది. అలాంటి వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడుకోవట్లా. మనకు కావాల్సింది ఏంటి అంటే ఎస్, నా లైఫ్ బెటర్ అవ్వాలి, నా పాస్ట్ కంటే నా ప్రజెంట్ బాగుండాలి, నా ప్రజెంట్ కంటే నా ఫ్యూచర్ బాగుండాలి అని కోరుకుంటున్న ప్రతి యంగ్స్టర్కి ఉంటుంది క్యూరియాసిటీ. ఇప్పుడు మేము ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా మాకు ఒక కొత్త కోర్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఏఐ టూల్స్, మా ఫీల్డ్కి సంబంధించి ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మా వర్క్ని మేము ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఎలాంటి వీడియోస్ చేసుకోవచ్చు, ఎలాంటి పోస్టర్స్ చేసుకోవచ్చు, ఎలా కాంటెంట్ డెవలప్ చేసుకోవచ్చు అనేది ట్రైనర్స్గా మేము నేర్చుకోవడానికి మేము ఒక కోర్సు డిజైన్ చేసిన వ్యక్తి దగ్గర రిజిస్ట్రేషన్స్ చేసుకొని నేర్చుకోవడానికి మేము అందరం రిజిస్టర్ చేసుకుంటున్నాం. అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ నీడ్ టు బి క్యూరియస్ ఫర్ ఏ బెటర్ టుమారో. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ డెవలప్ దట్ క్యూరియాసిటీ డెవలప్ చేసుకోవాలని నేను మీ అందరినీ ఇక్కడి నుంచి ఈరోజు ఫస్ట్ నా రిక్వెస్ట్. జనరల్గా టీచర్లు హోంవర్క్లు ఇస్తారు కదా, నేను టీచర్నే కానీ నేను హోంవర్క్ ఇవ్వను. నేను ఏమిస్తా అంటే కొన్ని రిక్వెస్ట్లు మాత్రమే చేస్తాను మీకు. హోప్ యూ టేకప్ దిస్ రిక్వెస్ట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. మీరు ఈ రిక్వెస్ట్ని తీసుకొని దీని మీద పని చేయాలని కోరుకుంటున్నాను. రైట్? Are you taking up this request? First request. Will you be curious in your life? Yes? Yes. So curiosity ఎలా పెరుగుతుంది? ఫస్ట్ వన్, క్వశ్చనింగ్ నేచర్ నుంచి పెరుగుతుంది క్యూరియాసిటీ. క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి అంటే దాని ఉద్దేశం మీ అమ్మ కుడి చేత్తో తినమంటే కుడి చేత్తోనే ఎందుకు తినాలి, ఎడం చేత్తో తినకూడదా, కాళ్ళతోనే ఎందుకు నడవాలి, చేతులతో నడవకూడదా, ఇప్పుడే ఎందుకు చదవాలి, ఎగ్జామ్ ముందు చదవకూడదా, ఇలాంటివి కాదు. ఇవి పిచ్చి ప్రశ్నలు. పిచ్చి ప్రశ్నలు కాదు, అర్థవంతమైన ప్రశ్నలు, మీనింగ్ఫుల్ క్వశ్చన్స్. ఈ ప్రపంచంలో ఏ అద్భుతం జరిగినా అది ఒక అర్థవంతమైన ప్రశ్న నుంచి ఉద్భవించిందని అందరూ అర్థం చేసుకోవాలి.
చిన్నప్పుడు అమ్మ ఒళ్ళో కూర్చోపెట్టుకొని చందమామ రావే, జాబిలి రావే, దాయి దాయమ్మ చందమామ అంటే కూర్చొని ఆడుకున్న పిల్లలు కొన్ని కోట్ల మంది ఉంటే, కొంతమందికైనా సరే అక్కడ చందమామ ఉందని తెలుసు, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఎలా అనే ఒక ప్రశ్న వచ్చింది. కాబట్టి ఈరోజు మనం చందమామ మీదకి చంద్రయాన్ పంపించగలిగిన కెపాసిటీ మనకి వచ్చింది. కరెక్టా కదా? రకరకాల రోగాల వల్ల జనాలు చనిపోతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి యల్లాప్రగడ సుబ్బారావు గారు, తినడానికి కూడా సరిగ్గా లేదు ఆయనకి. ఆయన ఆ విదేశాన్ని వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు సరైన గ్రాంట్స్ దొరకలేదు. అయినా సరే ఒకనొక రష్యన్ సైంటిస్ట్ దగ్గర జూనియర్గా చేరి అదే ల్యాబ్లో పనిచేస్తూ ఆయన సుమారు 20 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి కూడా రాలేదు. పెళ్ళి అయిన కొద్ది సంవత్సరాల్లోనే ఆయన అక్కడికి వెళ్ళిపోతే చివరికి చనిపోయేంత వరకు ఆయన అక్కడే ఉన్నాడు. కానీ ఆయన చేసిన గొప్ప విషయం ఏంటి అంటే, ఆయన క్రియేట్ చేసిన కెమికల్ ఫార్ములా వల్లనే ఈరోజు మనం వేసుకుంటున్న డోలో, పారాసెటమాల్, ఐబ్రూఫిన్, ఎన్నో యాంటీబయాటిక్స్కి మనం వాడుతున్న కెమికల్ ఫార్ములా ఏదైతే ఉందో అది ఆ యల్లాప్రగడ సుబ్బారావు గారు అనే ఆయన కనుగొన్నది. ఆయనది కనుక్కోవడానికి కారణం ఒక ప్రశ్న. ఎందుకు ఇలా జ్వరాల వల్ల జనాలు చనిపోతున్నారు, వీటిని మనం కంట్రోల్ చేయలేమా అనే ఒక ప్రశ్న నుంచి ఇన్ని వందల మంది ప్రాణాలు ఇప్పటికీ కాపాడబడుతున్నాయి అంటే అది ఆయనలో ఉద్భవించిన ఒకానొక ప్రశ్న. ఇలా ఎంతోమంది జీవితంలో వాళ్ళ లైఫ్లో ఒకానొక టైంలో ఒక అద్భుతమైన ప్రశ్న వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్కి వాళ్ళ ఆన్సర్ వెతకడం స్టార్ట్ చేస్తే అదే వాళ్ళ జీవితానికి కావాల్సిన ఆశయాన్ని, దిశానిర్దేశాన్ని ఇవ్వగలుగుతుంది. డిడ్ యూ గెట్ దట్ క్వశ్చన్? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్. ఇక్కడ కూర్చుంటున్న పిల్లల్ని అడగట్లేదు, పెద్దవాళ్ళని కూడా అడుగుతున్నాను. మీ జీవితం యొక్క పర్పస్ చెప్పే ప్రశ్న మీకు ఇంకా దొరికిందా? సమాధానం దొరికిందా అనడం లేదు నేను, ఇంకా ప్రశ్న దొరికిందా? ప్రశ్న దొరికితే దానికి సమాధానం దొరికిందని అనుకుంటున్నారా? సమాధానం దొరికితే అదే సమాధానం పట్టు కూర్చున్నారా? ఇంకా దానికి వేరే సమాధానాలు ఇంకా వెతుక్కుంటూ ఉంటున్నారా? ఇంకా మీరు దానికి సమాధానాలు వెతుక్కుంటూ దానికోసం పనిచేస్తూ ఉంటే మీకు మించిన ఆరోగ్యవంతులు, మీకు మించిన అర్థవంతమైన వ్యక్తులు, మీకు మించిన మార్గదర్శకులు, మీకు మించిన యంగ్స్టర్స్ ఇంకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో, డెఫినెట్గా. సో డిడ్ యూ గెట్ దట్ క్వశ్చన్? ఎందుకంటే పిల్లలు అన్నాక మీ అందరికీ అస్సలు ఇష్టం లేనిది ఏంటి అంటే ఎగ్జామ్ కదా. ఏదో చదువుతున్నాం కదా, రోజు వస్తున్నాం కదా, ఏదో వాళ్ళు చెప్తున్నారు, మేము వింటున్నాం, మళ్ళీ అందులో ఒక క్వశ్చన్ వేయడం ఎందుకు అంటారు. అదే చూడు ఎంత బాగా నవ్వుతుందో. అసలు క్వశ్చన్ పేపరే లేదనుకుందాం, ఊరికే మీకు చక్కగా వైట్ పేపర్స్ ఇచ్చి మీకు కావాల్సింది రాయండి అంటున్నాం. అప్పుడు రాసేస్తారా మీరు చదువుకుందంతా? అప్పుడు ఏమంటారు తెలుసా? ఏం రాయాలి అని అడుగుతారు. ఏం రాయాలో నువ్వు సరిగ్గా చెప్పాలి కదా అని అడుగుతారు. అంటే యు ఆర్ ఆల్సో ఆస్కింగ్ ఏ క్వశ్చన్ దేర్. సో క్వశ్చన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ యూ, సెకండ్ రిక్వెస్ట్, put as many questions for yourself as possible. మన్ని వేరే ఎవరు కరెక్ట్ చేయక్కర్లేదు. మన్ని మనం ప్రశ్నించుకునే తత్వం మనకుంటే మన్ని ఎవరు మళ్ళీ వేరే కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మనమే ఒక లీడర్లా ఉంటాం, మనకి మనమే ఒక మాస్టర్లా ఉంటాం, మనకి మనమే ఒక ఫిలాసఫర్ గైడ్ అవుతాం. సో పుట్ దోస్ క్వశ్చన్స్ ఫర్ యూ. దట్ ఈస్ మై సెకండ్ రిక్వెస్ట్. ఎందుకంటే ఒక కౌన్సిలర్గా మా దగ్గరకు డిఫరెంట్ కేసెస్ వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చే కేసెస్ ఎక్కువ ఏంటో తెలుసా? వుడ్ యూ లైక్ టు నో? ఈ మధ్య కాలంలో ఎక్కువ మీ వయసు ఉన్న వాళ్ళనే తీసుకొస్తుంటారు తల్లిదండ్రులు. చాలా చోట్ల వచ్చే కేసెస్ రెండు. ఒకటి, సరిగ్గా చదవలేకపోతున్నారు, పర్ఫార్మెన్స్ బాగోట్లేదు. 2, లవ్ ఫెయిల్యూర్ ఇష్యూస్. ఏం వయసు అన్నామనుకోండి, 7th నుంచి 8th నుంచి 9th నుంచి కథలు చెప్తూ ఉంటారు. 7th క్లాస్లో
మనం 7th క్లాస్లో ఏం చేస్తూ ఉండేవాళ్ళమా అని మా గురించి మేము ఆలోచించుకుంటుంటే మేము అసలు ఇంకా అంత తెలివితేటలకి చాలా కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్ళం. ఇంకా పెరుగు ప్యాకెట్ తేవాలా, పాల ప్యాకెట్లు తేవాలా అని లిస్ట్ రాసి ఇచ్చిస్తే అది వెళ్ళి తెచ్చుకొని చిల్లర లెక్కెట్టుకుంటూ ఉన్నంత అమాయకత్వంలో ఉంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ నా దగ్గరికి మొన్న ఇలా సెషన్ ఇస్తుంటే ఒక అబ్బాయి వచ్చాడు. మేడం మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా అన్నాడు. చెప్పమ్మా అన్నాను. అడగమ్మా పర్వాలేదన్నాను. మేడం యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉన్నాను. మీరు యాక్చువల్గా ఇప్పుడు గోల్ సెట్టింగ్ సెషన్ చెప్పారు కదా, ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉన్నాను. నవ్ ఐఎమ్ గెటింగ్ డౌట్ దట్ నేను ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేయమంటారా, నేను కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫ్రెష్గా వెతుక్కోమంటారా అన్నాడు. నేను కొంచానికి సంతోషపడ్డా, ఎందుకంటే నా సెషన్ కనీసం అతన్ని ఆలోచించగలిగేలాగా చేసింది అని కొంచెం సంతోషపడ్డా. సరే నీ గోల్ ఏమన్నావు, నీ వయసు ఎంత అంటే చెప్పాడు 8th క్లాస్ అన్నాడు. వెరీ గుడ్. 8th క్లాస్కి రిలేషన్షిప్లో ఉన్నాను అన్నాడు. అందుకు కూడా కొంత సంతోషపడ్డా. ఎందుకు అంటే కొంచెం సీరియస్గా తీసుకున్నాడు దాన్ని. అంటే రిలేషన్షిప్ అనే వర్డ్ వాడాడు అంటే కొంచెం నమ్మకంగా ఉన్నాడని అనిపించింది. కానీ తర్వాత అదే చెప్పాను. సరే తర్వాత వాళ్ళకి చెప్పాను అనుకో, ఏమేం ఎలా ఆలోచించాలి అన్నప్పుడు ఫైనల్గా అతను ఏ డెసిషన్కి వచ్చాడంటే, ఓకే మేడం అయితే నేను ఒక కంప్లీట్ అడల్ట్గా మారిన తర్వాత నా ఆలోచన విధానం బట్టి, నా పర్సనాలిటీ బట్టి కావాల్సిన పర్సన్ని వెతుక్కుంటే ఐ విల్ బీ మోర్ హ్యాపీ అని అర్థమైంది అని చెప్పి మొత్తానికి ఆ అరగంట కౌన్సిలింగ్ తర్వాత వెళ్ళిపోయాడు. సో మీ అందరికీ ఎక్కువ మందికి ఉన్న ఇష్యూస్ ఏంటి అంటే, ఇక్కడ ఎంతమందిని ఇప్పుడు నేను చేయెత్తి అడిగాను అనుకోండి, మీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉందా అంటే ఒక్కడు చేయెత్తాడు కదా, ఎవరెత్తారు. కానీ ఒక 4 అమ్మాయిలు 5 అమ్మాయిలు కూర్చున్న వెంటనే టాపిక్ ఇదే ఉంటుంది, ఇదే టాపిక్ మాట్లాడతారు. ఒకసారి ఒక కౌన్సిలింగ్ సెషన్లో ఒక అమ్మాయి ఇలాగే తీసుకొచ్చారు పేరెంట్స్. ఆ అమ్మాయి ఏదో ఈ మధ్యకాలంలో పేరెంట్స్తో మాట్లాడటం మానేసి పర్సనల్ టైం ఎక్కువ చేస్తుందని ఏదో డౌట్ వచ్చి మొత్తాన్ని పేరెంట్స్ తీసుకొచ్చారు. అటు ఇటు మాట్లాడంగా తెలిసింది ఏంటి అంటే, ఆ అమ్మాయి యాక్చువల్గా నేను చాలా డిప్రెషన్లో ఉన్నానండి అంది. ఎందుకమ్మా నీకు డిప్రెషన్ అంటే, నేను మా ఫ్రెండ్స్ అందరికీ తగినట్టుగా లేను, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఇన్ఫీరియర్, చాలా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వస్తుంది నాకు అని. ఎందుకమ్మా నీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే, మేడం నేను ఆల్రెడీ 10th వచ్చేసాను, దిస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ మై స్కూల్, ఇప్పటి వరకు కూడా నేను ఐ కెడ్ నాట్ గెట్ 1 బాయ్ ఫ్రెండ్ అంది. కుడ్ నాట్ గెట్ అట్లీస్ట్ 1 బాయ్ ఫ్రెండా అంటే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారా అని వెంటనే నాకు డౌట్ వచ్చింది. దీనివల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకమ్మా అంటే, అంతే కదా మేడం, ఒక్కళ్ళైనా లేరంటే మా దాంట్లో ఎంత చులకనగా మాట్లాడతారో తెలుసా. సో ఇవి కాన్వర్సేషన్స్ జరుగుతాయట పిల్లల మధ్యలో. మీరందరు మరి అలాంటి పిల్లలు అవునో కాదో నాకు తెలీదు కాదా. ఒక్క బాయ్ ఫ్రెండ్ లేరు కదా, ఒక్కళ్ళే లేరా, ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా. అది వెరీ గుడ్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంట. బాబు ఒక 1000 రాఖీలు తెప్పించండి అమ్మా. ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు మొత్తం అందరు గట్టేసి వెళ్ళిపోతారు, ఇద్దరు వదిలిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కటే రీజన్, ఇప్పుడు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు మీకు ఇది ఒక ప్రూవింగ్ పాయింట్, రైట్. ఇక్కడ కూర్చుంటున్న వాళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలు, ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి ఇంటర్మీడియట్ పిల్లల నుంచి వస్తున్నారంటారు. సో మైండ్ యాజ్ ఎ సైకాలజిస్ట్ నేను చెప్తున్నా, మన మైండ్ ఏం చేస్తుంది అంటే, మనం ఒక ఇంపార్టెంట్ టాస్క్ మీద కూర్చున్న వెంటనే ఆ టాస్క్ వల్ల మనకి ఎంతైనా కొంత స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ బస్టింగ్ కోసం మన మైండ్లో చాలా 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 ఆలోచనలను తీసుకొస్తుంది. ఆ ఆలోచనలన్నీ జనరల్గా ఎలా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. సో ఈ వయసులో ఇంట్రెస్టింగ్గా ఉండేవి ఏమేమి ఉంటాయంటే, వాళ్ళ గాసిప్, వీళ్ళ గాసిప్, ఫుడ్కి సంబంధించో సినిమాలకు సంబంధించో ఇలా రకరకాల డీవియేషన్స్ ఉంటాయి. సో ఈ వాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, హ్యావ్ ఏ చెక్ ఆన్ యువర్ థాట్స్, అది చెప్పడం కోసం చెప్పా ఈ విషయాలని. మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, బికమ్ ద గేట్ కీపర్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. ఒకసారి మీ మైండ్ ఎక్కడుంది ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడే ఉందా, ఇక్కడుందా, ఇక్కడే ఉందా, అక్కడే ఉందా, రైట్. ఒకసారి మీ మైండ్లో నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయి లేదా, చాలా రకాల ఆలోచనలు వస్తాయి.
చాలా రకాల ఆలోచనలు వచ్చినప్పుడు అందులో ఏవి మీరు కరెక్ట్గా చదువుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి కూర్చున్నప్పుడు మిమ్మల్ని డీవియేట్ చేసే ఆలోచనలు ఏమొస్తుంటే వాటన్నిటికీ గేటు మూసేయాలి, పనికొచ్చే ఆలోచనలకి గేట్లు ఓపెన్ చేయాలి. ఎంత సింపుల్ లాజిక్ కదా. అంతే. అది కుదురుతుందా మరి? రియల్గా కుదురుతుందా? లాస్ట్ నుంచి అబ్బాయిలు అసలు చాలా గొప్పవాళ్ళు అయిన వాళ్ళంతా బ్యాక్ బెంచర్సేనంట. నిజం. అందుకే మేము బాగా చదివే వాళ్ళం కూడా అప్పుడప్పుడు అడుక్కొని మరి బ్యాక్ బెంచ్లో కొంతసేపు కూర్చునేవాళ్ళం. బ్యాక్ బెంచర్స్ అంతా అదిగో ఇప్పుడు వాళ్ళంతా అసలు గొప్పవాళ్ళు అయిపోబోతున్నారు కదా. అందుకే నుంచొని మరీ వింటున్నారు. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెమ్. సూపర్. ప్లీజ్ బికమ్ ఏ గేట్ కీపర్ ఆఫ్ యువర్ థాట్స్. లిటరల్గా ఇమాజిన్ చేసుకోండి, అవసరమైన ఆలోచనలు వస్తున్నాయా, అవసరం లేని ఆలోచనలు వస్తున్నాయా? ఎంతసేపు చదవాలి మీకు ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంలో ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు రాకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే చాలు. అసలు ఏమీ ఆలోచించకండి. 24 గంటలు జీవితం, గమ్యం, లక్ష్యం అంటే అది నిజంగా ఎవ్వడికి జరిగే పని కాదు. నిజంగా అది పాసిబులే కాదు. రైట్? 24 గంటలు ఎవరు ఇలా పడుకొని లేస్తూనే నా జీవిత లక్ష్యం అనుకుంటే ఎవడు లేవడం. ఎవడైనా లేస్తూనే అబ్బా ఇవాళ టిఫిన్ ఏంటరా బాబాయ్, మళ్ళీ ఉప్మానే తగలెడుతుందా అమ్మ అనుకునే లేస్తాడు ఎవడైనా. అవునా కదా? ఉన్న లేడీస్ అయితే ఏం వండాలో అన్నీ వండేసాము, ఈ దిక్కుమాల వంట రోజు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పాప మీ టీచర్లు ఉన్నారు చూడండి, వాళ్ళ బాధ నాకు తెలుస్తుంది. నేను కూడా టీచర్ చేశా కదా. పొద్దున్న లేస్తూనే డబ్బాలు కట్టుకోవాలి, డబ్బాలు కట్టేసుకొని అన్నీ రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసి ఏదో ఈ పిల్లల్ని బాగు చేసేద్దామని ట్రై చేస్తే వీళ్ళు వినరు కదా. సో పాపం వాళ్ళ బాధ వాళ్ళది, సార్ల బాధ సార్లది. ఎవడు అల్లరి చేసినా సార్ మెయింటైన్ చేయండి అంటారు. ఆయన అనుకుంటాడు వాడు నేను చెప్తే వింటాడా, వీడు పిలిస్తే అటు వెళ్ళిపోతూ ఉంటాడు, ఏదో సార్ నన్ను నాకు చెప్తున్నారు తప్ప. ఎవరి బాధ వాళ్ళకి అక్కడ ఉంది, మీ బాధ మీకుంది. మీ బాధ ఏంటి అంటే వాళ్ళంటే నయం ఒక్క తెలుగు చెప్తారు అవునా, తెలుగు సారు తెలుగే చెప్తారు, ఇంగ్లీష్ మేడము సోషల్ సారు, కానీ స్టూడెంట్స్ అన్నీ చదవాలి. అవునంటే ఎంత బాగా చెప్తున్నారు చూడు, కరెక్టే కదా. హిందీ మేడం సోషల్ చెప్పరు, సోషల్ సారు తెలుగు చెప్పరు, తెలుగు మేడంకి అసలు మ్యాథ్స్ ఆల్జీబ్రా అంటే అదేం జీబ్రా అంటుంది ఆవిడ. కానీ మనమేమో అన్నీ చదివేయాలి, అన్యాయం. అందుకే వీలైనంత తొందరగా, వీలైనంత బెటర్గా, వీలైనంత చక్కగా, వీలైనంత సులువుగా ఈ అన్యాయం నుంచి బయటకు వచ్చేసేయండి. ఎలా బయటకు వస్తారు? 10th క్లాస్ బాగా పాస్ అవడం ద్వారా, అంతే. అన్యాయం నుంచి బయటికి ఎలా వస్తాం? లేదనుకోండి ఈ అన్యాయం ఇంకోసారి చేయాల్సి వస్తుంది. ఎలాగా? సప్లిమెంటరీ చదవడం ద్వారా. దానికంటే చదివేసి పాస్ అయిపోయి బయటికి రావడం ఈజీ కదా. ఒప్పుకుంటారు లేదా? లేదు, తక్కువ మార్కులు వచ్చాయనుకోండి జీవితాంతం అందరూ మార్క్స్ లిస్ట్ చూసి ఏంటి 10thలో 60ఏనా, మా వాడికి ఎంత వచ్చిందో తెలుసా అంటాడు. ప్రతివాడు మీ సందు చివర చిల్లర కొట్టు పెట్టుకున్న అతను కూడా రేపొద్దున మీ 10th అయిన వెంటనే ఎంత పర్సంటేజ్ అంటాడు. ప్రతివాడు చివరికి మీ ఇంటి ముందు అడుక్కోవడానికి వచ్చిన వాడు కూడా నీకు ఎంత పర్సంటేజ్ అని అడుగుతాడు చూడండి. గ్యారంటీగా మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే మీరు అక్కడికి వెళ్ళి 55 వచ్చాయి 60 వచ్చాయనంటే నీ దగ్గర నేను భిక్షం కూడా తీసుకోనని వెళ్ళిపోతాడు. పరమ అవమానం మనకి. సో 10th క్లాస్లో 70% 80% తెచ్చుకోవడం పరమ ఈజీ. తెలుసా మీకు ఇది? తెలుసా? 80% తెచ్చుకోవడం చాలా ఈజీ ఈ రోజుల్లో. నేను టీచర్గా 15 సంవత్సరాలు వర్క్ చేసి వచ్చాను చెప్తున్నా, అవుట్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. 80% తెచ్చుకోవడం చాలా ఈజీ. చాలా కష్టమేంటో తెలుసా? చాలా కష్టమేంటో తెలుసా?
10th క్లాస్ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం, మీరు చచ్చినా ఫెయిల్ అవ్వలేరు, అలా ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్. అయినా మీరు ఫెయిల్ అయ్యారంటే అబ్బా బాబా బాబా ఇక్కడ ఈ ఫోటోలు తీసి ఆడ ఫోటోలు పెట్టేయచ్చు. అంత కష్టం ఫెయిల్ అవ్వడం. 80% రావడం అంత ఈజీ. ఒక్కటే కిటుకు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీయండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీయండి, ఒక 5-6 సంవత్సరాలు. సప్లిమెంటరీ ఫైనల్ ఇయర్ మొత్తం దాన్ని చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అక్కడి నుంచి చదువుకోండి, 80% గ్యారంటీగా వస్తుంది. ఏదో ఒకటి ఇలాంటి కిటుకులు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ మై నెక్స్ట్ పాయింట్ ఈజ్ ట్రై టు బి ఏ ప్రాబ్లమ్ సాల్వర్. దట్ ఈస్ మై 4th రిక్వెస్ట్ టు యూ. ఫస్ట్ ఏం చెప్పాను? క్యూరియాసిటీ. సెకండ్ వన్, థర్డ్ వన్, గేట్ కీపర్ ఫర్ యువర్ థాట్స్. ఫోర్త్ వన్, దట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా ఒక సమస్య మీ చేతికిస్తే దాని సొల్యూషన్ వెతకగలిగేలాంటి సమర్థత మీరు తెచ్చుకున్నారు అంటే మీ లైఫ్లో మీరు అనుకున్నది గ్యారంటీగా సాధిస్తారు. ఎవడికి ఇక్కడ సక్సెస్ అవ్వడానికి గైడ్ టు సక్సెస్ అని పుస్తకాలు ఎవడు రాయలా. అది రాసినా ఏం చెప్తారు అంటే కష్టపడండి, ఆలోచించుకోండి, గోల్ పెట్టుకోండి, ఇదే చెప్తారు. రియల్ లైఫ్లో డక్కా ముక్కిలు తిన్నవాడే, రియల్ లైఫ్లో నానా కష్టాలు పడ్డవాడే, రియల్ లైఫ్లో భయంకరమైన సమస్యలు ఎదుర్కొన్నవాడే, రియల్ లైఫ్లో అవమానం, పేదరికం, ఆకలి తెలిసిన వాడే రేపొద్దున సక్సెస్ అవుతాడు. వాళ్ళ అనుభవాల నుంచి వచ్చినది కంటే ఏ పుస్తకం కూడా గొప్ప విషయాలు చెప్పలేదు. సో వెనెవర్ యు ఆర్ గెటింగ్ ఏ ప్రాబ్లం, ప్లీజ్ థ్యాంక్ యువర్ ప్రాబ్లంకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది కాబట్టే ఇప్పుడు మన మైండ్ సొల్యూషన్ వెతకడం స్టార్ట్ చేస్తుంది. మ్యాథ్స్లో అదే ఉంటుంది కదా, ఏదో ఈక్వేషన్ ఇస్తాడు, ఫైండ్ ఎక్స్ అంటాడు. ఆ ఎక్స్ ఏంటో, ఆ వై ఏంటో, ఎక్స్ అంటేనే తెలియదంటే మళ్ళీ ఫైండ్ వై అంటాడు. ఏమనంటే వై తెలుసుకుంటే ఎక్స్ వస్తుంది అంటాడు. అసలు ఎక్స్ తెలిస్తే వైతో గొడవే ఉంది. ఇలా ఆలోచిస్తాం కదా మనం, రైట్? అంతా అంతే కన్ఫ్యూషన్. అదే చెప్తున్నా, పరమ అన్యాయం. అందుకే చాలా బాగా అన్యాయం నుంచి బయటకు వచ్చేయండి. ఎలాగా? 10th క్లాస్ చాలా బాగా పాస్ అయ్యి బయటకు వచ్చేసేయండి. మళ్ళీ అట్లా పాస్ అయ్యారనుకోండి, ఆ అన్యాయం మిమ్మల్ని అణిచేసినట్టు. అట్లా కాదు, మనం అన్యాయాన్ని అణిచేయాలి. మనం ఏం చేయాలి? అన్యాయాన్ని. ఇప్పుడు చూడండి, బలమైన హీరో విలన్ని ఎలా కొడతాడు? ఇట్టిట్టు కొడతాడేంటి? బలమైన హీరో ఎట్లా చేస్తాడు? విలన్ని ఏసేసి కొడతాడు కదా. ఇప్పుడు అన్ని సబ్జెక్టులు మనని చదవమంటాం అన్యాయం కదా. సో దాన్ని మనం కొడితే ఎట్లా కొట్టాలి? గట్టి కొట్టాలి. 80%, 85%, 90%తో కొట్టాలి. అంతే, మళ్ళీ అది మన దగ్గరికి రాకూడదు తిరిగి. అట్లా కొట్టాలి అంతే తప్ప ఇట్లా కొట్టకూడదు. అప్పుడు దాన్ని మనం అణిగిపోయినట్టు. నేను ఎప్పుడు స్టూడెంట్స్ తరఫే, నో డౌట్. పేరుకి టీచరే కానీ ఐఎమ్ ఆల్వేస్ టువర్డ్స్ స్టూడెంట్స్, రైట్? సో ప్లీజ్ బీ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. మీకు ఒక టాపిక్ తీసుకుంటున్నారు, మెమరీ గుర్తుండట్లా, మర్చిపోతున్నారు. ఆలోచించండి. ఒకళ్ళు వచ్చి మీకు ఎందుకు చెప్పాలి ఇవి మెమరీ టెక్నిక్స్, 5 టెక్నిక్స్, 10 టెక్నిక్స్? ఒకళ్ళు వచ్చి ఎందుకు చెప్పాలి? మీ మైండ్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి మీరేం చేయాలో మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోలేరా? విల్ యూ నాట్ గెట్ ఏ సొల్యూషన్ రాదా మీకు? పుస్తకం తీస్తున్నాం, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, మాటికి మైండ్ డైవర్ట్ అవుతుంది. మీ మైండ్, మీ చదువు, మీ పుస్తకం, మీ టైం, మీరు కాన్సన్ట్రేషన్గా చదవాలి, వేరే థాట్స్ రావద్దు. సో దానికి నేనేం చేయాలి? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. రావా మీకు ఆన్సర్స్? వస్తాయి రావా ఆన్సర్స్? ఎవ్వరు మనకొచ్చి ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చేయక్కర్లేదని చెప్పాల్సిన అవసరం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేసుకొని వాటికి ప్రాబ్లమ్ సాల్వర్గా ఆన్సర్స్ వెతుక్కుంటూ ఉంటే. బీ యువర్ క్వశ్చనర్, బీ యువర్ ప్రాబ్లమ్ సాల్వర్. నీ ప్రశ్నలు నీవే, ఎవరు బదులివ్వరుగా. నీ చిక్కులు నీవే, ఎవరు విడదీయరుగా అని రాస్తారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నీ క్వశ్చన్స్ నీవే, ఎవరిని అడగద్దు ఆన్సర్. నన్ను అడిగితే ఇంజనీరింగ్ బెటరా, డాక్టర్ బెటర్ అంటే నా మూడు బట్టి చెప్తా. నేను ఒక సాఫ్ట్వేర్ ఫ్రెండ్ని కలిసా, సూపర్ ఇల్లు, సూపర్ కార్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వు, మంచి సంపాదన వస్తుందని చెప్తా.
నిన్న నాకేదో కాలు నొప్పో కడుపులో నొప్పి వస్తే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్క ట్యాబ్లెట్లతో నా ప్రాబ్లం అంతా పోతే ఇంజనీర్లు బోల్డ్ మంది ఉన్నారు, బికమ్ ఏ డాక్టర్, దట్స్ అన్ ఐడియల్ ప్రొఫెషన్ అంట. నా ఇష్టం రాబోయ్, నా మైండ్కి వచ్చినట్టు చెప్తా. వాళ్ళు వీళ్ళు చెప్తే వినేది కాదు మన కెరీర్. మనకి ఏది బాగా వచ్చో, మనం దేని గురించి కష్టపడగలమో, మనం దేంట్లో సంపాదించి మన బెటర్ ఫ్యూచర్. ఎండమూరి గారు చెప్తారు, ఆనందం అంటే ఏంటి అంటే ఇవాళ సంతోషంగా ఉంటా, రేపు సంతోషంగా ఉంటా, రాబోయే 10 సంవత్సరాల పాటు నేను సంతోషంగా ఉండడానికి ఏమేం కావాలో అవన్నీ సంపాదించుకుంటా అనే ఒక ధైర్యం ఉంటే అదే ఆనందం అని. సో వాట్ కెన్ యూ డూ ఫర్ యువర్ సెల్ఫ్? దానిలో ఏంట్లో కష్టపడగలుగుతారు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, యామిని కల్లూరి అని, ఇంటర్నేషనల్ డాన్సర్. న్యూయార్క్లో భారతీయ నృత్యాలకు సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నడుపుతుంది ఆవిడ. అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి భరతనాట్యం కూచిపూడి నేర్పుతుంది ఆవిడ, యామిని కల్లూరి అని. ఎంతోమంది వచ్చి నేర్చుకుంటారట అక్కడ. పర్టికులర్గా డ్రగ్ ఎడిక్షన్కి లోనైన వాళ్ళు డీ ఎడిక్షన్ కోసం భారతీయ కళలు నేర్చుకుంటారట, తెలుసా? సో ఆవిడ చెప్తుంది, ఎంతకాలం మీరు ఎందుకు ఇది ప్రొఫెషన్ చేసుకున్నారంటే అని ఒకసారి అడిగితే ఆవిడ అదే చెప్పింది. ఒక్కొక్కసారి నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు కావాల్సినట్టుగా సింక్ రావడం కోసం 10 hours 12 hours డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే బై ద ఎండ్ ఆఫ్ ద డే కాలు కదపలేను కనీసం. నేను కాళ్ళు వాచిపోయినట్టు అయిపోతాయి, నరాలు పట్టేసినట్టు ఉంటుంది, స్వెల్లింగ్ వచ్చేసినట్టు ఉంటుంది. నా తిండి నేను తినటం కోసం కూడా లేచి నాకు కావాల్సింది నేను తెచ్చుకోలేను. ఆ లెవెల్కి కాళ్ళు నొప్పులు వస్తుంటాయి. అంత కాళ్ళ నొప్పులతో నేను పడుకున్నా మళ్ళీ తర్వాత రోజు నిద్ర లేస్తే నాకు డ్యాన్సే చేయాలని అనిపిస్తుంది, అందువల్ల నేను దాన్ని కెరీర్గా ఎంచుకున్నాను అని చెప్పారు. సో చూస్ ద వన్ యాజ్ దట్ కెరీర్, జస్ట్ లైక్ యాజ్ యువర్ టీచర్స్. ఒక్కొక్కళ్ళకి 7 periods 8 periods 6 periods వేస్తారు స్కూల్లో. 45 నిమిషాలు ఒక్కొక్కళ్ళకి చెప్పిన 6 periods 7 periods కంటిన్యూగా టీచ్ చేస్తారు. పిల్లలు క్లాస్లో వింటారు, వినరు, కరెక్షన్స్, నోట్స్, సిలబస్, మేనేజ్మెంట్ చెప్పేవి ఎన్నో ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రతిరోజు అనుకుంటారు. మళ్ళీ తర్వాత రోజు పొద్దున్న లేచిన వెంటనే నీకు ఇష్టమైన పని ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళటమే అంటారు. కరెక్టా కదా? ఐ హోప్ ఆల్ ద టీచర్స్ హియర్ విల్ అగ్రీ విత్ మీ. ఇక్కడ పోలీసులు వచ్చారు, వాళ్ళని అడగండి, ప్రతిరోజు దే విల్ సీ thousands of problems. సమాజం ఏంటి ఇంత చండాలమైపోతుందన్న ఫీలింగ్ వస్తుంటుంది. అయినా మళ్ళీ నెక్స్ట్ డే లేస్తే దే విల్ ఆల్వేస్ బీ రెడీ టు స్టాప్ క్రైమ్ ఇన్ ద సొసైటీ. సో చూస్ దట్ వన్ యాజ్ యువర్ కెరీర్, వేర్ ఈరోజు ఎంత కష్టపడినా మళ్ళీ నిద్ర లేచి తర్వాత పొద్దున్న లేస్తే అదే పని చేయాలనిపించింది అంటే మీ కెరీర్, మీ ప్యాషన్, దాని నుంచి డబ్బులు వచ్చాయంటే మీ సంపాదన అన్నీ ఒకటే దారిలోకి వస్తాయి. ఇది ఏంటి అని వెతుక్కోవడమే రోడ్ టు సక్సెస్. దీనికి ఏం పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. మీ జేబు నిండాలే, మీ మనసు నిండాలే, మీరు చేసే పని వల్ల 10 మందికి ఉపయోగం కూడా ఉండాలి. దట్స్ ఆల్. ఈ క్లారిటీ ఉంటే చాలు. ఈ మధ్యకాలం జరిగిన ఒక చిన్న విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకనొక మీలాంటి పిల్లలకే హాస్టల్ ఉంటే, ఒక కాలేజ్లో హాస్టల్ ఉంటే నెలలో ఎక్కువ రోజులు ఉప్మానే పెడుతున్నారని వాళ్ళు కంప్లైంట్ చేశారట. ఒక 100 మంది పిల్లలు ఉన్నారు, నెలలో ఎక్కువ రోజులు ఉప్మానే పెడుతున్నారు, అది తప్ప ఏమీ ఉండట్లేదని కంప్లైంట్ చేశారట. అప్పుడు హాస్టల్ వార్డెన్ ఏం చెప్పిందంటే, సరే మనం ఓటింగ్కి వెళ్దామని చెప్పింది. 20 మంది పిల్లలకి ఉప్మా పెట్టినా ప్రాబ్లం ఏం లేదు, దే ఆర్ ఓకే విత్ ఉప్మా. ఓకే, ఆవిడేం చెప్పిందంటే, ఏ ఫుడ్ మీరు బ్రేక్ఫాస్ట్లో తినాలనుకుంటున్నారో రాయండి, అదే ఓటింగ్ తీసుకుందామని 100 మందిని అడిగింది. ఉప్మా తింటాం ఓకే అని అనుకున్న వాళ్ళు 20 మంది ఉప్మా అనే రాశారు. మిగిలిన ఎంతమంది? 80 మంది. మిగిలిన 80 మందిలో 18 మంది దోశ, 16 మంది పూరి, 14 మంది ఇడ్లీ, 12 మంది నూడిల్స్, ఇంకో 10 మంది ఇంకోటి ఇలా రాసి మిగిలిన 80 మంది ఇలాగ రాశారు. ఓకే, ఇప్పుడు వార్డెన్ దగ్గరికి రిజల్ట్స్ వచ్చాయి. వార్డెన్ ఏం చేసింది? మెజారిటీలో ఏమొచ్చింది? సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఉప్మా. అంటే క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చే
ప్రాబ్లం. ఇది వద్దు అని అనుకుంటున్నప్పుడు ఏం కావాలో కూడా ఒక క్లారిటీ ఉండాలి. వాళ్ళు ఎప్పుడైతే ఉప్మాకి అగెయిన్స్ట్గా మనం ఓట్ చేద్దామని 80 మంది ఫీల్ అయ్యారో వీళ్ళల్లో ఒక లీడర్ రావాలి. ఆ లీడర్ లీడ్ తీసుకొని అరే మనం ఉప్మా అయితే వద్దంటున్నాం కానీ ఏం కావాలో మనం రాయాలి కదా అని ఒక మాట అనుకోవాలి. అంటే ఒక లీడర్ రావాలి, వాడు మిగిలిన వాళ్ళతో ఒక కమ్యూనికేషన్ చేయాలి, అంటే వాళ్ళు ఒక కమ్యూనికేషన్ స్కిల్ రావాలి. అప్పుడు అందరూ డిస్కస్ చేస్తారు, ఐడియాస్ వస్తాయి. సో నూడిల్స్ అంటే ఎలాగూ ఒప్పుకోరు, హెల్తీ కాదంటారు, ఇందటి కేసు ఏమేమి కుదురుతుందని ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ జరుగుతుంది. వీళ్ళల్లో నుంచి ఒక మెజారిటీ అభిప్రాయం తీసుకొని దానికి అందరూ కట్టుబడి ఉండుంటే డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా అయి ఉండేది, వాళ్ళు కోరుకున్న మార్పు జరిగి ఉండేది. ఇవేమీ జరగలేదు కాబట్టి ఆల్రెడీ అక్కడ లీస్ట్ ప్రిఫర్డ్ ఏది ఉందో మళ్ళీ అదే రూల్ చేయడం స్టార్ట్ చేసింది. మనం అందరం కూడా టీచర్లు బాగా చదువుకోండి అంటున్నారు, మనకు నచ్చట్లా. పేరెంట్స్ మొబైల్ పక్కన పెట్టమంటున్నారు, మనకి నచ్చట్లా. వేరే వాళ్ళు బిహేవియర్ సరిగ్గా ఉండాలంటున్నారు, మనకి నచ్చట్లా. అందరు సరిగ్గా కూర్చో, సరిగ్గా మాట్లాడు, అరవమాకు, వెకిలిగా నవ్వమాకు, ఇది చేయకు, అది చేయకు, ఎవరు ఏమి చేయొద్దంటున్నారో అదన్నీ ఏమి నచ్చట్లా. ఓకే, అగ్రీ. కానీ ఏం చెయ్యాలనిపిస్తోంది, దానివల్ల మీకేం ఉపయోగం ఉంటుంది అనే క్లారిటీ అయినా ఉందా? ఇది నేను చెయ్యను అన్నప్పుడల్లా ఏం చెయ్యాలో మీద మీకు క్లారిటీ ఉందా? దానికోసం నిరంతరం పనిచేస్తున్నారా? దానికోసం కష్టపడుతున్నారా? మీకు ఆ క్లారిటీ ఉంటే, మీరు ఆ క్వశ్చన్స్ వేసుకుంటే, మీరు దాని తాలూకు థాట్స్ని మీరు రూల్ చేయగలిగితే, ఉపయోగపడే థాట్స్కి మాత్రమే మీ మైండ్లో ప్లేస్ ఇచ్చి అక్కర్లేని థాట్స్ని మీరు పక్కకు పడేస్తే, మీకు మీరే ఒక ప్రాబ్లం సాల్వర్గా అవ్వగలిగితే, మీకు మీరే లీడర్షిప్ అయ్యి కమ్యూనికేట్ చేయగలిగితే, మీకు ఎవ్వరు ఎటువంటి మోటివేషనల్ క్లాస్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవ్వనవసరం లేదు. మీరు మాలాంటి కౌన్సిలర్ దగ్గరికి అసలే రావక్కర్లేదు. మీరు ఏ రిలేషన్షిప్స్కి వెళ్ళాలన్నా, ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా దయచేసి ప్లీజ్ వెయిట్ ఫర్ ద రైట్ ఏజ్. 20-24 ఇయర్స్ వచ్చేంత వరకు అడల్ట్ బ్రెయిన్ డెవలప్ కాదు. మీ ఎమోషనల్ బ్రెయిన్, మీ ఇంటలెక్చువల్ బ్రెయిన్, మీ రేషనల్ థింకింగ్ అన్నీ డెవలప్ కావాలంటే కనీసం 20 నుంచి 22 సంవత్సరాలు పడుతుంది. అంతదాకా లైఫ్లో ఉన్న మెజారిటీ డెసిషన్స్ తీసుకోవడానికి కొంచెం ఆగండి, గైడెన్స్ తీసుకోండి, డిస్కస్ చేయండి పెద్దవాళ్ళతో. నా థాట్స్ ఇవి రైటా రాంగా అడగండి. మీ మెంటర్స్, మీ గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకోండి. వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకోండి. సరైన డైరెక్షన్లో మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటే మీలాంటి వాళ్ళతోనే కామారెడ్డిలో నెక్స్ట్ 100 hours 100 సక్సెస్ఫుల్ పీపుల్తో మీ నెక్స్ట్ తరానికి మీరు ఇలాంటి ఒక మోటివేషనల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ ఇవ్వగలుగుతారని, అలా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ ఆమ్ నళిని, ఐఎమ్ అ సైకాలజిస్ట్ అండ్ ఎ కౌన్సిలర్. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ లాబిశెట్టి మహేష్ గారు, also all the organizers from Lions Club International and Impact International, మా గురుగా శ్రీ గంపా నాగేశ్వరరావు గారు. he has made us eligible to do all this work. ఆయనకి శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఆల్ dear lovely friends for showing your patience and interest for this one. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్ నళిని మేడం, టీచర్ గారు. ఎలా ఉంది సెషన్, ఎలా ఉందమ్మా? చప్పట్ల వర్షం కురవాలి. మనం ఇచ్చే మన థ్యాంక్ఫుల్గా ఏమి ఇస్తాం? చప్పట్లు తప్ప. ఇంత మంచి సెషన్ ఇచ్చినటువంటి నళిని మేడం గారికి, అదేవిధంగా ఇంత చక్కటి ట్రైనర్ మాకు ఇచ్చినటువంటి గంపా సార్ వాళ్ళ టీం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు